నిర్మల్ జిల్లా బాసర్లో గోదావరి నది కాలుష్య కొరల్లో కొట్టుమిట్టాడుతుంది. మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు బాసర దగ్గర గోదావరిలో కలుస్తూ ఉండడంతో గోదావరి పూర్తిగా కలుషితమైంది. నదిలో వ్యర్థాలు మలినాలు తేలియాడుతూ కనిపిస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఏటా వరదల్లోకి మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలను వదులుతున్నారని బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వస్తున్న వ్యర్థాలు, మలినాలు పూర్తి స్థాయిలో శుద్ధి చేయకపోవడంతో గోదావరి నది తన పవిత్రతను కోల్పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే ఈ నది జలాల్లో స్నానం చేసే వారితో పాటు తాగునీటికి ఉపయోగించడం వల్ల వివిధ రకాల వ్యాధులు, రోగాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణకు ప్రాణదాతగా ఉన్న ఈ గోదావరి నదికి పైనీర్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి పెను ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నరేష్. మేము ఇక్కడ గంగపురం స్థానిక మత్స్యకారుని సార్. ఇక్కడ ఇప్పుడు మనకి గోదావరి ప్రవాహం ఎక్కువైపోతుంది సార్ 2-3 రోజుల నుంచి. ఈ ప్రవాహంలోనే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ధర్మబాద్ నుంచి ఆల్కహాల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాటర్ వదిలారు. ఆ వాటర్ కారణంగా ఇక్కడ ఎన్నో చేపలు దెబ్బతింటున్నాయి సార్. మళ్ళీ ఇప్పటికి పొద్దు నుంచి ఒక 10-15 వరకు చేపలు మేము వాటర్లో పడేయడం జరిగింది. లేని సమక్షంలో ఇక్కడ భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సార్. ఇదే రకంగా అయితే మనము దీనిపై స్పందించకుంటే ఎన్నో రకాల జీవరాశులు చనిపోతున్నాయి సార్. ఎందుకంటే ఒక్కటి ఆలోచించకండి సార్, మనము మద్యం తాగుతూనే మనము ఎంతోమంది లివర్ చెడిపోయి చనిపోతున్నారు సార్. అటువంటిది ఇది మనకి ఆల్కహాల్ ఫ్యాక్టరీ రావడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు సంబంధించి మనకి ఎన్నో రకాల చేపలు చనిపోతున్నాయి సార్. దీని నుంచి ఏదైనా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.